నమస్తే అమ్మా. జూబ్లీస్ లో ఎన్నికలన్నీ కూడా వస్తున్నాయి, బైపోల్ ఎలక్షన్స్ వచ్చినాయి. బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అందరూ కూడా పోటీ చేస్తున్నారు. ఏ పార్టీ గెలిస్తే మంచిగా అనిపిస్తుంది? మీరు ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ కి. ఎందుకు కేసీఆర్? కేసీఆర్ అంటే మాకు చాలా చాలా సమస్యలు మాకు తీర్చాడు. మాకు పిల్లలకి వివాహాలు చేయాలన్నప్పటికీ మాకు కళ్యాణ పథకం అలాంటివన్నీ చేశాడు చాలా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయట్లేదా? రేవంత్ రెడ్డి అసలు వచ్చినప్పుడు అవన్నీ మాకేం జరగలేదు. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ నిలబడుతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇంత ముందు మాగంటి గోపీనాథ్ ఉంటే మాగంటి గోపీనాథ్ చనిపోవడం వల్ల వాళ్ళ వైఫ్ నిలబడుతుంది. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ కి ఎందుకు ఓట్ అయ్యారు? మరి మాకు ఎవరైతే ఈ సమస్యలు మంచిగా తీరుస్తారో మేము వాళ్ళకి వేస్తాం. నీ సమస్యలు తీరుస్తా అని చెప్పి నవీన్ యాదవ్ కూడా అంటున్నాడు కదా. అయితే మేము కూడా వేస్తాం. ఎట్లా వేస్తావు? ఇప్పుడు నువ్వు సునీతకి వేస్తావు, నవీన్ యాదవ్ ఇద్దరికి వేస్తావు ఒకేసారి? కాదు, ఒకటే వేస్తాం. అది ఎవరికి వేస్తావు? మాకు కేసీఆర్ ఫస్ట్ నుంచి చేస్తాడు కాబట్టి ఆయనకి వేస్తాం. ఆయనకి వేస్తాం, ఆయన పార్టీకి. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఏం మంచి పనులు చేసింది ఇక్కడ? ఏమో నాకైతే ఇంతవరకు ఆయన చేసింది ఏం చేసినా తెలియదు కానీ మళ్ళీ కేసీఆర్ కి అయితే ఓటేస్తావు. అంటే ఇంతకుముందు నీళ్లు రాకపోతుండే, చాలా సమస్య ఉండే నీళ్ళ కోసం. నీళ్లు గురించి నీళ్ళు బాగానే బిల్లులు కట్టించుకునేది. ఇంకా కరెంట్ ప్రాబ్లం కూడా మాకు తీసేసాడు. ఇప్పుడు ఉంటుందా కరెంట్? ఇప్పుడు ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 6 గ్యారెంటీలు అనేవి కూడా తీర్చినామని చెప్తున్నారు. మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చినామని చెప్తున్నారు. మరి ఏం చెప్తారు? మరి చెప్పు. మరి ఏం చేసినాడు? ఏం చేయలేదు కదా ఆయన. ఏం చేయలేదు. కరెంట్ ఒకటి తీగొచ్చిన వాళ్ళకి వచ్చింది, లేని వాళ్ళకి లేదు కరెంటు. గాని ఏం చేసిండు ఆయన చెప్పు. ఏదో 2000 అనే 2000 ఇకపాయా, ఏం దిగిపాయా? ఏం చేసిండు ఆయన? ఏదో డబ్బులు ఇస్తానని లేడీస్ కి అవి ఇకపాయా. ఏదో ఫ్రీ బస్సు పెట్టిండు. ఆ బస్సు ఏదో బస్సు ఏం చేస్తావు? మాలాంటి వాళ్ళు ఏం పోతావు? కాలేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళము. ఏదో పోయే వాళ్ళు పోతారు. ఏదో ఆ డబ్బులు ఇస్తానని అవి లేదు. చీరలు కానీ ఇస్తారు, బత్తం అవి సిరాయని ఇస్తున్నారు. ఆ చీరలు కానీ లేదు. ఏం చేసిండు ఆయన? ఎవరు ఆడోళ్ళకి 2000 ఇస్తున్నారు, 2000 ఇకపాయా. ఏదో కరెంట్ ఇచ్చిండు. యోనికి ఇచ్చిండు, యోనికి పోయింది ఆ కరెంటు. వచ్చిన వాళ్ళు భాగ్యం. గ్యాస్ కానీ లేదు. గ్యాస్ అయినా గ్యాస్ కానీ రాలేదు. ఏం చేసిండు ఆయన? పుణ్యాత్తుడు పింఛనుడు ఏది చేయలేదు. పుణ్యాత్తుడు 6 గ్యారెంటీలు నేను తీర్చినా అని చెప్తున్నాడు కదా. ఏం చేసినాడు చెప్పు. ఏం చేసిండు ఆయన? ఏదో బస్సు ఒకటి ఇచ్చిండు, ఏదో కరెంట్ ఒకటి ఇచ్చిండు. అది కానీ వచ్చిన వాళ్ళు భాగ్యం కరెంటు. అంతే. ఏం చేసిండు? అంటే 200 యూనిట్ ఫ్రీ అని చెప్పిండు. చెప్పిండు. అది కానీ ఏదో వచ్చిన వాళ్ళకి వచ్చింది. మా బస్తీల్లోనే ఏదో కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాదు. సునీల్ నగర్ ఈ బస్తీలో గానీ కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు ఆ కరెంటు గానీ. డబుల్ బెడ్రూమ్ ఎక్కడ వచ్చింది డబుల్ బెడ్రూమ్? అమ్మ పుణ్యాత్తుడు, అంత మాత్రం పుణ్యాత్తుడు ఆయన. ఎవరికి వచ్చింది డబుల్ బెడ్రూమ్? ఎవరికి రాలే. మేమే పెట్టినాం. ఇది ఏది రాలేదు. అక్కడ దీనిలో పట్టినాం. ఇవి కిరాయిలు. ఎక్కడ ఇప్పుడు ఈ నాలాలు అవన్నీ కూడా పొంగుతున్నాయని చెప్పి కూడా అంటున్నారు. ఎవరు ఏం చేస్తున్నాడు? మేము దీనికే మా బస్తీలో 2 నెలలకు ఒకసారి వస్తుంది. మేమే తలా కింద 50 వేసుకొని వాళ్ళకి ఫోన్ చేస్తే వస్తారు. అది 50 అయితే ఇంటికి ఒక 500, 600, 700 అవుతుంది. అది వాళ్ళకి ఇస్తే వాళ్ళు వచ్చి చేసిపోతారు. ఏదో ఛాయ్ కంటారు. నెలకు మేము 50 రూపాయలు ఇంటికి 50 ఇస్తే అంత 600, 700 అయితే వాళ్ళకి ఇస్తే వచ్చి వాళ్ళు చేసిపోతారు. అట్లా ఏంది ఆయన చేసి ఏం చేస్తున్నాడు? మాకే రుద్దుతున్నాడు ఆయన. ఎవరికో ఎవరికైనా మాకే అర్థమవుతలేదు. ఎవరు చెప్తారు? ఇప్పుడు తీపి మాటలు చెప్తారు, ఆయన పొద్దుకి పెడతారు. ఎవరికైనా ఆయన తీపి మాటలు చెప్పే, అమ్మ తీపి మాటలు చెప్తున్నాడు పుణ్యాత్రుడు. వేసకి వేసినాం, అబద్ధం ఆడుగుడు వేసినాం, గెలిపించినాం. లాస్ట్ మమ్మల్ని సంకనాకిచ్చాడు. పింఛన్ అన్నాడు కదా, అది 4000 వద్దలు ఇస్తామన్నాడు. ఇది ఎక్కడ 2000 ఇస్తున్నాడు. అది గాని నెల ఆఖరి వరకు మా బస్సులో 5-6 మంది ఉన్నారు. వాళ్ళకి గూస చూడలేము. ఆడిపోతారు, ఈడిపోతారు, ఫోన్లు చేసుకుంటారు. తనకులాటలు ముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆయన భార్య నెలకి ఇస్తుండే. ఇది ఇచ్చిన కాడికి నెల కల్లా వస్తుండే. పాపం వాళ్ళకన్నా మంచి చేద్దామని ఏనన్నాడు కదా. ఇది ఏం చేసిండు? చెప్తానే ఉండే కదా. ఏం చేసినాడు ఆయన? ఇదే చేసినాడు పుణ్యాత్తుడు. బక్కమ్మ చీరలు ఆయన కేసీఆర్ చీరలని ఇస్తుండే. ఏదో ఉన్న కాడికి ఆయన చీరలు ఇస్తుండే. ఈయన మహానుభావుడు ఆ చీర గానీ లేదు. 800 చీరలు అనే. మళ్ళా ఏదో దాంట్లో సంఘాలలో 2 అనే. వాళ్ళకిలే మాకిలే ఏది అన్ని చెప్తారు. ఆశ పెట్టిస్తాడు మహానుభావుడు. ఆశకి ముడిచిపోతాం టీవీలలో చూసి. లాస్ట్ కు ఏమి ఇస్తలేడు. అట్లా మురిసిపోయి ఓటేసినా ఇప్పుడు ఇట్లా అట్లా అన్నీ మంచోడు ఇస్తాడు అనుకున్నాం. నాన్న చెప్పినది అట్లా చేయకూడదు కదా. మనుషులందరూ ఆశపరులే. మరి ఎవరికైనా ఆశ లేకుండా ఎట్లుంటది చెప్పుడు? ఇప్పుడు నాకు 2 కాళ్ళు లేవు, ఇట్లా కూర్చుంటా నేను. నా పరిస్థితి ఎవరిని చెప్పుకోలే. నా కోసం నాకు ఎంత నా వయసు ఎంతమ్మా? నా వయసు ఎంత?
45 ఉంది నా వయసు. 2 సిప్పలు సమసిపోయినాయి. ఇప్పుడు ఆపరేషన్ పోవాలా. ఒక్కొక్క కాళ్ళకి 1 లక్ష అడిగినారు. ఇప్పుడు నాకు 2 లక్షలు కావాలా. ఇట్లా ఈ పంచను కూర్చొని ఏదో తమ్ముని పెళ్ళాము ఇదంతా ఏదో అది ఇది పోతే ఇట్లా కూర్చున్నాను. ఏ దేవునికి చెప్పుకోవాలి, ఏ పుణ్యాదం చెప్పుకోవాలి. ఎక్కడ పింఛను నాకు పింఛను నా మొగానికి 40కి రావడం 48 సంవత్సరాలు 45 సంవత్సరాలు నాకు నా వయసుకి ఇయ్యరు కదా. నీ వయసుకి పెన్షన్ ఎట్లా ఇస్తారమ్మా అని నేను గాని ఎట్లా అడగల. రొంత వయసు ఉంది ఎట్లా అడగల. 2 సిప్పలు చూసిపోయినాయి. నాకు ఏ పుణ్యాతుడు సాయం చేస్తాడో నాది నేనే ఏ కళ్ళతోనే చూస్తున్నా. నేను అయితే ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు నీకు మంచి చేస్తారు అనుకుంటున్నావు? ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఎవరు చేస్తారు అనుకోవాలా? ఎవరికి వేస్తా? అప్పుడు ఆయన పుణ్యాతుడు చెప్పినాడులే అంతో ఇస్తాను ఏదో తిండి మందం అన్న వస్తుందిలే 2000 ఎత్తాడేమని నా పిల్లలకి వాళ్ళకి గల్లీలో వీళ్ళకి చెప్పినా నేను అన్ని కొన్ని మన అందనే చెప్పినాడు అది ఇది అని చెప్పి బాగా కట్టుకొని పోయి ఓట్లయితే వేసినాం. మా ఫ్యామిలీవే 30-50 ఓట్లు ఉన్నాయి. మా బలగం పెద్దది. అందరం మాట్లాడుకునేది అన్న చెప్పినాడు కదా సాయం చేస్తారు మేము వేసినాం ఓట్లు. లాస్ట్ కి ఆయన పుణ్యాతుడు లాస్ట్ కి ఒక చీర గాని లేకుండా చేసినాడు. ఏంది ఏదో కేసీఆర్ ఒక చీరని ఇస్తుండే మధ్య రకం వల్ల మాకు తిని చెప్పుకుంటే బాధలు మావి ఎంతో ఉన్నాయి. చేసుకుంటే పోవల్ల లేకుంటే లేదు. ఇది ఇట్లా చేసిండు. ఈ చూస్తే అనుకోడు కిరాయిలు చూస్తే నెల వచ్చేకల్లా కిరాయిలు కట్టుకోవాలా. తిన్నికి లేకుండా 5000-6000 కిరాయి కట్టాలా. కిరాయి కట్టుకోవాలా. ఈ కుంటి వల్లం గురి పొలం ఏంది 3 తాడు చెప్పుకుంటే చాలా ఉంది. నువ్వు బీఆర్ఎస్ కార్యాలయానికి పోయి అక్కడ చెప్పుకుంటే వాళ్ళు ఆపరేషన్ చేపిస్తారు కదా, చేపిరా? నాకేం తెలుస్తుంది? నా మొగానికి అవన్నీ తెలుస్తాయి నాన్న. చెప్పు నాకు ఏం తెలుస్తాయి? నాకు ఏం తెలియదు. ఈ 2వ గల్లి పోయినా నేను రాలేను నాన్న. నాకేం చదువా సందేడా ఏం తెలుస్తుంది మాకి? నా పేరు రామేశ్వరి. ఇదే సైట్ 3 లోనే ఉంటారు. సునీల్ నగర్ రామేశ్వరి. చాలా ప్రాబ్లం ఉంది. 2 కాళ్ళు చేపించుకుంటాను నాన్న. చేసుకుంటా వాళ్ళకి 2 చేతులు అయితే నమస్కారం చేస్తాను నాన్న. వాళ్ళ జీవితం నేను సచ్చే వరకు మరవను. ఓట్లు గాని 30-40 ఓట్లు ఉండే బల్ల గుద్ది వాళ్ళతో నేను వేపిస్తా ఓట్లు. వాళ్ళ కాళ్ళు గాని పట్టుకొని నా ఫ్యామిలీ కాళ్ళు పట్టుకొని నేను ఓటు వేపించే బాధ్యత నాది. నా పరిస్థితి చెప్పుకుంటే తిరిగి పోయి చూస్తే సంబంధం లేదు. ఎవరు లేదు. నాకు ఎవరు ఆపచేస్తే ఆయన నా దేవుడు. ఇప్పుడు నీకు చేశారని చెప్పి ఇంకొక 40 మందిని ఓటేయమని అడుగుతావు. మరి వాళ్ళకి చేయలేదుగా మంచి. ఎవరికి? నా ఫ్యామిలీ కాబట్టి నాకు సాయం చేస్తారు అట్లనేది. అంతేనా? అంతే. నా ఫ్యామిలీ కదా నాకు అన్న చేసిండు రాండి. నేను ఏం చెప్పుకుంటున్నా వాళ్ళకి నా తరపున నా వల్ల కాలు గాని పట్టుకుని నేను వేపించే ధైర్యం ఉంది నాకు. అట్లా సరే ఈ 2 పార్టీలు ఎవరు చేపిస్తారు అనుకుంటారు నీకు ఆపరేషన్? ఎవరు మంచి చేపిస్తే వాళ్ళు నా కాళ్ళు ఎవరు చేపిస్తారు? ఆ పుణ్యాతుడు వస్తాడు వయసు చూస్తే నా చిన్నది 2 సిప్పలు సమసిపోయినా ఏం చేయాలి? ఇట్లా ఉంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.